సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. విభజన హామీల ఊసే లేదు, వైసీపీపై విమర్శలు, కాంగ్రెస్పై విసురులు. కడప విజయవాడ ప్రచారంలో ప్రధాని మోదీ విభజన హామీల ఊసే లేదట. నిన్న కూటమికి సంబంధించి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విజయవాడ కడపలో జరిగిన కూటమి బహిరంగ సభలలో, విజయవాడలో రోడ్ షో జరిగింది, కడపలో బహిరంగ సభ జరిగింది. దాంట్లో పాల్గొన్న సందర్భంలో ఎక్కడా కూడా విభజన హామీల గురించి ఊసే లేదు, విభజన హామీలు ఊసే లేదు. వైసీపీపై విమర్శలు, కాంగ్రెస్పై విసురులు. ఎందుకు ఉంటుంది విభజన హామీలపై ఊసి? ఎందుకు ఉంటుంది? ఆ ఊసి ఉండటానికి కాదుగా ఈ కూటమి పెట్టుకుంది. విభజన హామీల అమలు కోసమో, విభజన హామీలు నెరవేర్చి ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పెట్టుకోవాలి ఈ పొత్తు. వాళ్ళు ఎక్కడ చెప్పట్లే అట్లా. మేము ఏపీ రాష్ట్రం కోసం, విభజన హామీల కోసం పొత్తు పెట్టుకున్నాం, కూటమిగా ఏర్పడ్డామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పట్లే. ఆయన మాట్లాడితే ఏపీ ప్రజల కోసం పెట్టుకున్నాం అంటాడు. ఏంది ప్రజల కోసం? దేనికి ఏం చేస్తారు ప్రజల కోసం పెట్టుకుని? విభజన హామీలు అమలు కాకుండా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, అమరావతి గురించి మాట్లాడకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా ఏంది మీరు ప్రజల కోసం పెట్టుకునే పొత్తు అని ఎవడైనా సూటిగా అడిగితే చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి విభజన హామీలు ఊసి ఉంటుందని మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంది విభజన హామీల అమలు కోసం, ప్రజల కోసం కాదు. వాళ్ళు పెట్టుకుంది పదవుల కోసం కూటమి కట్టారు, కుర్చీల కోసం కూటమి కట్టారు. కుర్చీ కోసం కట్టిన కూటమి కాబట్టే విభజన హామీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విభజన పోలవరం ప్రాజెక్టు గురించో, రైల్వే జోన్ గురించో మనం ఆశించటం ఆశాభంగం తప్ప దాంట్లో ఏం జరగదు. ఇది వాస్తవంగా విభజన హామీలు ఊసేలేదని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి సైనిక్ స్కూల్ సమీపంలో ప్రజాగళం వికసిత భారత్, వికసిత ఆంధ్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ రాష్ట్ర విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటి గురించి ప్రస్తావన చేయలేదు. పైగా రాయలసీమ అభివృద్ధే నా కళ, రాష్ట్ర అభివృద్ధే నా ఆకాంక్ష అనడం విస్మయం కలిగించింది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తిరోగమనం వైపు మళ్లించాలని, చిన్నాభిన్నం చేయాలని చూస్తుందని మోడీ విమర్శించారు. ఇది మళ్ళా డైలాగులు. రాయలసీమ అభివృద్ధే నా ఆకాంక్ష, నా కళ. ఎట్లా అభివృద్ధి అయింది? కడపలో పెట్టాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, రాయలసీమ వెనకబాటుతనానికి సంబంధించి వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, విభజన హామీల గురించి మాట్లాడకుండా ఎట్లా వికసిత ఆంధ్రప్రదేశ్ అయింది, వికసిత భారత్ అయింది? ఇది ప్రజాగళం ఎట్లయింది? ఇది ప్రజాగళం కాదు, వికసిత ఆంధ్రప్రదేశ్ సభ కాదు. ఇది నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూటమి గళం. అది ఆ కూటమి కుర్చీల కోసం ఏర్పడ్డ కూటమి. ఆ కుర్చీల కోసమే మాట్లాడతారు తప్ప వాళ్ళు ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజానీకం చాలా విస్మయం వ్యక్తం చేశారు. నిరాశ, నిస్పృహలు అంటే వాస్తవంగా నిరాశ చెందే పరిస్థితి ఉంది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదైనా లాభం జరగాలి కదా రాష్ట్రానికి. బీజేపీ పార్టీతో పొత్తు వల్ల ఏమైనా లాభం జరగాలి కదా, జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో నిరాశ, నిస్పృహలు చెందారు అనేది ప్రజలు రాశారు. కానీ నిరాశ, నిస్పృహలు చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు కాదు. అది కుర్చీల కోసం పెట్టుకున్న పొత్తు. ప్రజలు ఆశించాల్సిన అవసరం కూడా లేదు, ఆశించే అవకాశం లేదు, అవసరం లేదు, ఏదన్నా వస్తాయనే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించినట్టు ఎక్కడ కనిపించలే. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికే పెట్టుకున్నారు తప్ప మేము వస్తే ప్రజలకు ఏం చేస్తాం, మా పొత్తు దేనికి అని చెప్పే ప్రయత్నం కానీ, చెప్పే సాహసం కానీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది విభజన హామీలు ఊసేలేదు, ఉండదు కూడా. ఉంటుందని ఆశించడం కూడా భ్రమ అయింది, ప్రజలకి భ్రమ అయింది. ప్రజలు ఆ దిశగా ఆలోచించడం కూడా మానేసే పరిస్థితికి వచ్చింది కథ. ఇది ప్రజాశక్తికి సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. ఓటమి భయంతో తారాస్థాయికి నైరీశ్యం, బూతులు, దాడులు, కుట్రలు, ఘోర పరాజయం ముంగిట బాబు, పవన్ ఆఖరి యత్నాలు, ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైన పచ్చముఖల దాష్టికం, మంచి చేసిన పార్టీకి ఓటేస్తానన్న వృద్ధుడికి ముప్పాళ్లలో బెదిరింపులాట,
నీ అమ్మ మొగుడు నీ అమ్మమ్మ మొగుడు జగన్ను చంపితే ఏమవుతుంది అని కూడా తిట్టే పరిస్థితికి వచ్చారు. ఈ భాష అసలు చదవాలంటే కూడా కొంత ఎబెట్టిగా ఉంది, మళ్ళీ చదవాలంటే కూడా ఎబెట్టిగా ఉంది. ఇట్లాంటి బూతులు సీఎం జగన్పై అనకాపల్లి బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు నాయుడు బూతుల పురాణం. ఇది బూతుల పురాణం. నీ అమ్మ మొగుడు నీ అమ్మమ్మ మొగుడు నిన్ను చంపితే ఏమవుతుంది, ఇట్లాంటి బూతులు. 45 సంవత్సరాల హిస్టరీ నాది, 45 సంవత్సరాల ఇండస్ట్రీ నాది. నరేంద్ర మోదీ అమిత్ షా కంటే నేనే సీనియరు ఈ దేశ రాజకీయ నాయకులు అని చెప్పుకునేవాడివి. కుర్చీల కోసం పదవుల కోసం కూటములు కట్టి నోటితో తిట్టలేని తిట్లు తిట్టరాని తిట్లు, నిన్ను చంపితే ఏమైంది అనే పరిస్థితికి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్ను చంపితే ఏమైంది అని బూతులు మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎంత అసహనంతో నైరీష్యంతో ఉన్నారు అనేది దీన్ని బట్టి ఏపీలో ఉన్న ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్, ఆయన యొక్క నైరీష్యం, ఆయన యొక్క అసంతృప్తి, ఆయన భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఆయనకి ఎదురు కాబోతున్నాయి, ఎంత ఘోర పరాజయానికి గురి కాబోతున్నా అనేది ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు అంత స్లిప్ గారు. ఇది అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నేతలు కార్యకర్తలపై దాడులకు వెగబడుతున్న టీడీపీ జనసేన రౌడీలు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యపై రాళ్లు సీసాలతో టీడీపీ గుండాలు దాడి. ఇగో టీడీపీ గుండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి మాజీ ఎంపీపీ చౌడేశ్వరి రాళ్లతోని కొట్టారు. సీసాలు, బీర్ సీసాలు రాళ్లతోని మహిళల పైన దాడి. అంటే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. మళ్ళీ వీళ్ళు శాంతి భద్రతలు, రాష్ట్రం, ప్రజల గురించి, విలువల గురించి మాట్లాడతారు. ఎస్ఐ పైన దాడి, తలకు తీవ్ర గాయాలట. నల్లజర్లలో హోంమంత్రి వనిత పైన అత్యాయత్నం. బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి భార్య కుమారుడిపై దాడి. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి వనిత గారి పైన కూడా దాడి చేశారు. రాష్ట్ర హోంమంత్రి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను శాంతి భద్రతలు కాపాడాల్సిన మంత్రి పైన, మహిళా మంత్రి పైన బరి తెగించి దాడులు చేశారట. అంటే దాడులతోనూ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారా? మరి ఏందో అర్థం కావట్లా. ఈ దాడులతో రావు ఓట్లు. ప్రజలకి ఏమైనా చేస్తానంటే ఓట్లు వస్తాయి, ప్రజలను దగ్గర తీసుకొని ప్రజల్ని ఆదరిస్తాం ఇగో ఈ రూపంలో అని చెప్తే ఓట్లు పడతాయి తప్ప రాళ్ల దాడి, సీసాల దాడి, బీర్ సీసాలు, మద్యం సీసాలతో దాడులు చేస్తా అంటే ఓట్లు పడవు. అది గమనించుకోవాలి. ఇది మొత్తానికి బూతులు, దాడులు, కుట్రలు జరుగుతున్నాయి. ఇది కథ. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలట. వచ్చిందిగా 2014. ఆ ఇంజన్ సంగతి ఏందో జనాలు చూసే ఆ డబుల్ ఇంజన్ సర్కార్ చూసి విసుగు పుట్టే మిమ్మల్ని ఎక్కడ తీసిపోయారు? 23 సీట్లుగా తీసిపోయారు. బీజేపీని ఎక్కడ తీసిపోయారు? 0కి. పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసిపోయారు? 1 సీటుకి పరిమితం చేశారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్ 2014 నుంచి 19 వరకు చూసి ఆ డబుల్ ఇంజన్ పోటు తట్టుకోలేక, ఆ డబుల్ ఇంజన్ ప్రజలపై మోపే, ప్రజలు వెన్ను నడ్డి ఇరిచిన దాన్ని తట్టుకోలేక ప్రజలు విరక్తి చెంది మీ డబుల్ ఇంజన్ చూడలేక మీ పరిపాలన వద్దురా నాయన మీరు వద్దని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టి తీసి నేలకేసి కొట్టారు. మళ్ళీ నువ్వు వచ్చి డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే దేనికి రావాలి డబుల్ ఇంజన్ సర్కారు? దేనికోసం? ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఏమైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ఆపిద్దా? విశాఖ రైల్వే జోన్ ఏమైనా తెస్తుందా? కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏమైనా నిర్మిస్తుందా? అప్పుడు చేయలేంది ఇప్పుడు ఏమైనా చేస్తా అంటున్నారా? చెప్పట్లే. మళ్ళీ అది కూడా పోలవరం నిర్మాణం గురించి ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటారా? రాజధాని నిర్మాణం పైన ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటారా? వీటన్నిటికంటే మించి విభజన హామీల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైనా తెస్తుందా? ఈ డబుల్ ఇంజన్ 2014 నుంచి 19 వరకు చూసినప్పుడు ఇది వీటిలలో ఏ ఒక్కటి తేకనే కర్రు గాలి చోత పెట్టి తీసి నేలకేసి కొట్టారు కదా. మళ్ళీ మీరు ఈ ఇంజన్లు డబలా సింగిలో కానీ ఏం చేస్తారో చెప్పట్లే. మరి రాయలసీమలో మాఫియా రాజ్యమేలుతుందట. వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్ర వికాసమే నా లక్ష్యం. అన్నమయ్య జిల్లా కలికిరిలో ప్రధాని నరేంద్ర మోదీ, విజయవాడలో చంద్రబాబు, పవన్లతో కలిసి రోడ్ షో. ఇది కథ. నాడు తిట్లు నేడు కౌగిలింతలు అంటే ఈ ముగ్గురు గురించే రాసిండు. నాడు తిట్లు ఎప్పుడు? 2018 తర్వాత ఎన్డీఏలోంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జరిగిన తిట్ల దండకం, ఆయన్ని బీజేపీ వాళ్ళు తిట్టిన తిట్ల దండకం,
గురించి సాక్షి పేపర్ ప్రస్తావించింది. నాడు తిట్లు, ఈరోజు కౌగిలించలు. అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అంగు అయితేనేమో జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు. తిట్టినోడనే పొగిడే కార్యక్రమం, పొగిడినోడనే తిట్టే కార్యక్రమం, ఇవన్నీ ఆయనకే సాధ్యమైంది. దాని గురించి రాశారు. చూద్దాం ఆ నాడు ఏం తిట్లు ఉన్నాయి, నేడు ఏం కౌగిలింతలు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం విజయవాడ రోడ్డు పైన మోదీ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. వాస్తవం ఇది. విత్ వీడియోలు ఉన్నాయి. ఇవాళ యూట్యూబ్లలో పాత పేపర్లు తిరిగేసి చూస్తే 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 2018-19 మధ్యలో ఆయన వేసిన నల్ల సొక్కాలు, ఆయన వేసిన నల్ల వేషాలు ఇవన్నీ కనపడతాయి. మోదీ కరుడు కట్టిన ఉగ్రవాది అంటూ బాబు నిందలు. భార్యను చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని విసురులు. మోదీ సైతం బాబుపై విమర్శలు. పోలవరంను ఏటీఎంగా వాడుకుంటున్నారని మండిపాటు. ఇప్పుడు అధికారమే పరమాదిగా అవకాశవాద రాజకీయాలకు వీస్తుపోతున్న ప్రజలు. వీస్తుపోతారు. చంద్రబాబు నాయుడు గురించి వీస్తుపోవాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఆయన నైజం ఏందనేది కొంచెం స్టడీ చేసినప్పుడు కొడుకేం తెలుస్తుంది. అవసరాన్ని బట్టి కాళ్ళు పట్టుకున్నోడే మళ్ళీ గుంజే కార్యక్రమం చేస్తారు. అవసరాన్ని బట్టి జుట్టు పట్టుకుంటాడు, ఏదైనా పడుతాడు. ఇది 16 పేజీలు ఉందంటే ఆ తిట్లేంది, కౌగలింతలేందో చూద్దాం. ఆ తిట్ల సంగతి ఎందుకంటే జనాలకు కూడా తెలవాలి కదా. ఎలక్షన్ టైము, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది కొంచెం ఏపీలో ఉన్న ప్రజలందరూ గమనిస్తారు కదా. చూద్దాం అసలు ఆ తిట్లు, దండకాలు, ఆ పొగడతలు, ఆ కౌగిలింతలు. 16 పేజీ, 12, 13, 14. నాడు తిట్లు, నేడు కౌగిలింతలు. మోదీ కరుడు కట్టిన ఉగ్రవాది అంటూ చంద్రబాబు నిందలో. అదే ఉగ్రవాది పక్కన ఇలా ఆయన చేతులు కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది ఉగ్రవాది తప్ప, ఈ ఆట తప్ప అనేది చూడాలి. ఈ వివిధ సందర్భాల్లో మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు. అప్పట్లో ఏం విమర్శించిండు చూద్దాం. మీకు బ్రిటిష్ వాళ్ళకు తేడా ఏంటి? మోడీని అడుగుతుండు, మీకు బ్రిటిష్ వాళ్ళకు తేడా ఏంటిది? వాళ్ళే నయం, కాటన్ ద్వారా ఇచ్చిన నీళ్ళైనా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిర్మిస్తారా? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్థం చేసుకోవాలి అంటుండు. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకునే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేసిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అవునా కాదా తమ్ముళ్ళు అని చెప్పేటప్పుడు మరి ఇదవునా అదవునా? చంద్రబాబు నాయుడు గారు పదే మీటింగుల్లో అప్పట్లో చెప్పేది ఇప్పుడు కూడా అది చెప్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు, అవునా కాదా తమ్ముళ్ళు అంటే మరి ఏది నిజం? బ్రిటిష్ వాళ్ళే నయం నీకంటే. కాటన్ ద్వారా ఇచ్చిన నీళ్ళన్నా కనీసం తాగుతున్నావు మేము, కానీ నువ్వేమిచ్చినావు? రాజధాని 50 ఏళ్లకు నిర్మిస్తారా అని చెప్పి కూడా చెబుతుండ్రు. 2002లో మోదీ నిన్న అమిత్ షా రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన మళ్ళీ సీనియారిటీ గురించి ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటాడు. 2002లో మోడీ అధికారంలో రాజకీయాల్లోకి వచ్చిండట. అమిత్ షా నిన్న మొన్నే వచ్చిండట. మరి అదే నిన్న మొన్న వచ్చిన అమిత్ షా కోసం 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కాల్చి కాళ్ళ వెళ్ళబడి పొత్తు పెట్టుకునే పరిస్థితి. ఆయన ముఖం కూడా చూడకుండా చీకొట్టిన పరిస్థితి. మొత్తానికైతే పొత్తు పెట్టుకున్నాం. మళ్ళీ నువ్వు చెప్తావు నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా, ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి నీరు ముఖాన కొడతారా? ప్రధానమంత్రి నేను సార్ అని పిలవడం కూడా గొప్పతనం అట. ఎందుకంటే ఆయన పెద్ద సీనియరు. ప్రధానమంత్రి హోదాలో ఉంటే ఆయన సీనియర్ జూనియర్ పక్కన పెడితే సార్ అని పిలవాలా? సార్ అని పిలిచినందుకు మీరు మట్టి నీళ్లు నా ముఖాన కొడతారా అమరావతి ముఖాన అని చెప్పిండు. మరి ఆ మట్టి నీళ్లు ముఖాన కొట్టిన వ్యక్తితోనే ఇలా మళ్ళీ విజయవాడలో నడిబోర్డులో రోడ్ షో చేసి నువ్వు ఏమనుకోవాలా? ప్రజలు ఏమర్థం చేసుకోవాలా? మోడీ కంటే బ్రిటిష్ వాళ్ళేనేమంటివి, మోడీ కంటే కాటన్ దొరనయమంటివి. మరి ఇవాళ మళ్ళీ అదే నోరు, అదే మనుషులు పొగుడుతుంటే ఈ ప్రజలు చెవుల్లో పూలు పెడుతున్నట్ట. ఏమనుకోవాలి దీన్ని? ఎంత దుర్మార్గం అసలు! ఎంత పచ్చి మోసం అన్నమాట. బతికున్నోడనే గోతిలో బాతి పెట్టినట్టు తడిగుడ్డలతో గొంతు కోయటం అంటారు దీన్ని. ప్రజల్ని మోసం చేయటం కాదు. ఏంది ఇది? నువ్వే చెప్తూ బ్రిటిష్ వాళ్ళేనా వీళ్ళకంటే, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటావు, వీళ్ళు టెర్రరిస్టులు అంటావు. నల్ల సొక్కా నేను వేసుకున్నా అంటే ఏంది నువ్వు వేసుకునేది? నువ్వు నల్లది వేసుకుంటావు, తెల్లది వేసుకుంటావు, పచ్చది వేసుకుంటావు. అవసరాన్ని బట్టి ఏ రంగు అంటే ఆ రంగు మారుతావు. నువ్వు పెద్ద నల్లది వేసుకోగానే జనం నమ్మాలా, ఇవాళ తెల్లది వేసుకోగానే మోడీ మంచివాడు అంటే నమ్మాలా? నేనెవరికీ భయపడేది లేదు. అప్పట్లో చెప్తున్నా, నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందన కాదు. మరి ఇది ఏంటిది? ఇది మరి ఇలా భయపడినంటూ ఇలా భయపడి కాళ్ళు పట్టుకుంటూ దీన్ని ఏమంటారు? ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం.
వీళ్ళకి అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను, ఎప్పుడూ భయపడలేదు. భయం అనేది నా జీవితం లేదు. ఉన్నదే నీకు భయం, నీకు తెలియదు, చుట్టూ ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడుకు ఉన్నంత భయం ఒడుకు లేదు. నువ్వు పదే పదే నాకు భయం లేదు, నాకు భయం లేదు అనుకుంటూ ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి వచ్చినోడు నువ్వు భయానికి, అదురుకి. 1% ఓట్లు లేని బీజేపీతో ఇవాళ పొత్తు పెట్టుకున్నావు అంటే నీ భయం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను ఎవరికి భయపడను, నేను 40 ఏళ్లలో ఎన్నో చూసినా. ఏది నువ్వు చూసింది, ఏం చూసినావు అని తిట్టి నువ్వు నల్ల సొక్కాలు వేసుకుంటే మళ్ళీ నువ్వు అదే ఇవాళ చూస్తుంటే దీన్ని ప్రజలు, ఏపీలో ఉన్న ప్రజలు దీన్ని చదివితే సిగ్గుతో తలదించుకుంటారు, నీకు సిగ్గు లేకపోయినా అనే పరిస్థితికి ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏమంటుండు, విభజన హామీలను 4 బడ్జెట్లో పట్టించుకోలేదు, చివరి బడ్జెట్లోని ఏపీ పేరు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. రాష్ట్రం కోసం 29 సార్లు తల వంచుకొని ఢిల్లీ వెళ్ళా. రాష్ట్రం కోసం 29 సార్లు తల వంచుకొని ఢిల్లీ వెళ్ళిండట. మరి మొన్న దేనికి వెళ్ళిను? 3 రోజులు తల వంచుకున్నావు కదా, ఇది 30వ సారా? 29 సార్లు తల వంచుకొని ఢిల్లీ పోతే పని చేయలేదని ఎన్డీఏలోంచి బయటకు వచ్చి నల్ల సొక్కాలు వేసుకొని తిట్టి తిట్టకుండా అమిత్ షాని మోడీని తిట్టి మరి ఇవాళ 30వ సారి దేనికి పోయినావు పొత్తుకి అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అడుగుతున్నారు. చెప్పాలి మీరు. ఢిల్లీ వెళ్ళా, కేంద్రం ముందు చేయి చాచా, ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి, అయాల ప్రజలను అడిగి మీరే చెప్పండి. నేను 29 సార్లు పోతే వాళ్ళు కనీసం కనికరించలేదు, వాళ్ళతో ఎందుకు మేము పొత్తుండాలి అంటే. మరి ఇవాళ 29 సార్లు పోయినా కనికరించిన వాళ్ళతో ఇవాళ పొత్తుకు దేనికి పోయినావు అనేది ఇవాళ ఏపీ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. ఇవాళ ఏమైనా కనికరిస్తానరా? ఇవాళ ఏమైనా చెప్పారా నీకు? చాలా మోడీ తీవ్రవాద అన్నాడు, ఉగ్రవాద. ఇగో దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న 59,000 కోట్ల రఫేల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, అందులో నేరుగా ప్రధాని కార్యాలయము ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలు తెలియజేస్తుంది. మోదీజీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు అని మోడీని డైరెక్ట్గా 59,000 కోట్ల కుంభకోణంలో, రఫేల్ కుంభకోణంలో ప్రధానమంత్రి కార్యాలయం ఉంది, దీనిపైన ఎందుకు మౌనం వహిస్తూ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేవు అని డైరెక్ట్ అటాక్ చేసింది. అదే మోదీజీతోని ఇలా చేతులు ఊపుకుంటా మాట్లాడే పరిస్థితి. ఇది ఎవరు? మోదీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు 2018-19 కాలంలో ఎలక్షన్ టైంలో మాట్లాడిన మాటలు. అదే మోదీతోని ఇవాళ విజయవాడలో, కడపలో, ఇంకా అనకాపల్లిలో ఆడే రోడ్ షోలు చేసిండు. మోడీ వీరుడు, మోడీ సూర్యుడు, ఆయన విశ్వగురు, ఆయన అంటే వికసిత భారత్, ఆయన అంటే అభివృద్ధి, ఆయన అంటే సంక్షేమం అంటే. మరి ఏది తప్పు? అయ్యాల ఏమన్నా నీకు మైండ్ పని చేయలేదా, లేకపోతే ఇవాళ పని చేయట్లేదా? చంద్రబాబు నాయుడు గారిని 5 కోట్ల మంది ఆంధ్రులు ఇవాళ అడుగుతున్నారు. 2018లో ఏమైనా మైండ్ బ్లాక్ అయిందా నీకు? ఇవాళ ఏమైనా మైండ్ బ్లాక్ అయిందా? ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది నమ్మి మేము ఓట్లేయాలి అనేది స్పష్టంగా వాళ్ళు అడుగుతున్నారు. చెప్పాలి ఇప్పుడు. ఇదేంది? వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబును ఉద్దేశించి చేసిన విమర్శలు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు, కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం అని నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ చెప్పిండు. గుంటూరులో అమరావతి దగ్గరకు పోయి ఏం చెప్పిండు? చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు, కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం అని చెప్పిండు. అయ్యాల ఏం చెప్తారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు? ఇది మీ అమరావతి నిర్మాణంలో మీ యొక్క నిజాయితీ ఏంది అనేది ఆయన చెప్పిండు. అయ్యాల మీ కమిట్మెంట్ ఏంది అనేది ప్రధాని హోదాలో వచ్చి గుంటూరులో చెప్పిండు, అమరావతికి దగ్గరలో, కోతవేడి దూరంలో. అది అమరావతి నిర్మాణం కాదు, కూలిపోతున్న తెలుగుదేశం పార్టీ నిర్మాణం అని చెప్పి ఇవాళ కూడా నువ్వు అదే చేస్తున్నావు. అది అమరావతి నిర్మాణం రాష్ట్రం కోసం పెట్టుకోవాలి, కూలిపోతున్న తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి పొత్తు పెట్టుకున్నావు, కానీ అది ఇంకా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. అమరావతి నుంచి పోలవరం వరకు తన సొంత ఆస్తులను పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తాడు, కానీ నాకు ఆస్తులు పెంచుకోవాలనే ఆశ లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పిండు. అంటే ఆస్తుల పెంపకంలో పోటీ పడుతుండే చంద్రబాబు నాయుడు గారు, అమరావతి కాదు, అది బోగస్ అని చెప్పిండు. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు, అందువల్ల టీడీపీ ఆవిర్భవించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన చంద్రబాబు అదే వంశపరంపర కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు అప్పుడు అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు. చంద్రబాబుకి ఏమైంది?
ఆయన నాకంటే చాలా సీనియర్నని మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేస్తుంటారు. మోడీ కూడా చెప్పిండు ఆయన నాకంటే సీనియర్నని. ఊకే చంద్రబాబు అంటాడు ఏమైంది ఆయనకి అని చెప్పి ఇంకేదో చెప్తుండు. ఇందులో వివాదం ఏమీ లేదు, మీరు సీనియరే, చంద్రబాబు నాయుడు అంటాడు మీరు సీనియరే నాకంటే, దాంట్లో డౌట్ లేదు. అందువల్లే గౌరవం ఇచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ మీరు సీనియర్ కూటములు మార్చడంలో, మోడీ గారే చెప్తుండు మీరు దేంట్లో సీనియర్ అంటే కూటములు మార్చడంలో అని చెప్పి. ఇంకా దేంట్లో కొత్త కూటములు కట్టడంలో, మీ సొంత మామకు ఎన్నుపోటు పడవడంలో, ఈరోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్ళోనే కూర్చోవడంలో నేనైతే ఈ విషయాల్లో సీనియర్ని కాదని మోడీ చాలా స్పష్టంగా చెప్తుండు. నువ్వు కూటములు కట్టడంలో సీనియరు, నువ్వు ఎన్నుపోట్లు పడవటంలో సీనియరు, ఈరోజు ఎవరిని తిడతావు వాళ్ళ ఒళ్ళో కూర్చునే దాంట్లో సీనియర్ నువ్వు, నేను అట్లాంటివి అయితే దాంట్లో సీనియర్ కాదు అని చెప్తున్నాను. చాలా స్పష్టంగా కూటమిలు కట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రంగులు మారుస్తాడు, ఎట్లా సీనియారిటీ ఉంది ఆయనక, కూటములు కుతంత్రాలు కుర్చీల కోసం ఎట్లా చేస్తాడు అనేది ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు చెప్పిండు. ఇది ఇలా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. 2018-19 కాలంలో నరేంద్ర మోడీ గారు కూటమి గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటములు కట్టడంలో ఆయన సీనియారిటీ గురించి, ఆయన కుతంత్రాల గురించి, ఆయన ఎన్నుపోట్ల గురించి చెప్పిన మాటలు ఇలా 5 కోట్ల మంది ప్రజల చెవులలో రింగురు అని వినపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ దేన్ని అర్థం చేసుకోవాలి, దేన్ని నమ్మాలి, దేన్ని బేస్ చేసుకొని కూటమి కోటేయాలన్నది ఈ నింటే చాలుగా. మోడీ చంద్రబాబును ఉద్దేశించి, చంద్రబాబు మోడీని ఉద్దేశించి ఏం మాట్లాడారు అంటే చాలు. ఈ కూటమి దేనికోసం ఏర్పడది, కుర్చీల కోసం ఏర్పడదా, ప్రజల కోసం ఏర్పడదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నాడు తిట్లు నేడు కౌగలింతలు అనేది చాలా చాలా మంచిగా రాశారు. ఇంకో గమ్మత్తు ఉంది, అసలు దీని కంటిన్యూషన్ రావాలి వాస్తవంగా. ఇందులో ఉన్న ఒక ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన కూడా చాలా తిట్టిండు చంద్రబాబు నాయుడు గురించి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ తిట్టిండు. ఏం తమ్ముళ్ళు ఇది నిజమా కాదా, ఏం తమ్ముళ్ళు ఇది నిజమా కాదని ఆడ బహిరంగ సభ పెట్టిన అటు మోడీ గురించి పవన్ కళ్యాణ్ గురించి అడ్డగోలుగు తిట్టిండు. మళ్ళీ అయ్యాల పోయి ఏం తమ్ముళ్ళు మోడీ గారు అభివృద్ధి, మోడీ గారి సంక్షేమం, మోడీ గారి వికసిత భారత్, ఆయనతో నేను పొత్తు పెట్టుకోవడం తప్ప అంటుండు. ఆయనే చెప్పిండు తప్పురా నాయన, నువ్వు తప్పుడు మనిషివి, నువ్వు కూటమిలు పెట్టుకోవడంలో సీనియర్వి, ఎన్నుపోట్లు పడటంలో సీనియర్వి, నువ్వు ఎవరిని తిడతావు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకునే తత్వం నీకుంది అని చెప్పి. ఇవాళ అదే జరుగుతుంది. నరేంద్ర మోదీని తిట్టిండు, మళ్ళీ ఆయన ఒళ్ళోనే పోయి కూర్చోండి. ఇవాళ ఆయన చెప్పిండు, మోడీయే చెప్పిండు స్పష్టంగా, తిట్టిన వాళ్ళని ఒళ్ళోనే కూర్చునే తత్వం చంద్రబాబు నాయుడుది అవసరాన్ని బట్టి అని చెప్పిండు. ఆ అవసరం మేరకే ఇలా తిట్టిన నరేంద్ర మోడీ ఒళ్ళోనే కూర్చుండిపోయి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక పింఛన్ నెల నెల ఇంటి వద్దకే 4,000 పింఛన్ అని యాడ్ చేశారు. మొన్న ఈ 6 హామీలు సూపర్ 6లో పెన్షన్ది లేదు అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అని చెప్పి దీని కింద యాడ్ చేసి ఒక ఫోటో దిగిండు. ఇది న్యాచురల్గా లేదు, కావాలని ఫోటోకి పోజ్ ఇచ్చినట్టుంది. నిజంగానే వాళ్ళని అత్తుకొని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళతో ప్రేమానురాగాలు, మానవ సంబంధాలు, ఒక మనిషిగా స్పందించాల్సిన తీరులో స్పందిస్తే ఇగో ఇట్లా ఉండదు. ఈ ఆయన యాడ్లు ఇట్లా ఉంటాయి అనమాట, ఫోటోలకు పోజ్ ఇచ్చే యాడ్లు. అది ఇచ్చేదంతో పోయేదంతో. కానీ జయం మాదే, 100% అధికారులకు వస్తున్నాం, జగన్ గెలిచే ఛాన్సు 0.000 కూడా లేదట. రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తా, అది నా బ్రాండు, నా ట్రాక్ రికార్డు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఏంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి గెలవదని చెప్తుండు. ఇక నా బ్రాండ్ అట, తెలుగుదేశం పార్టీని కాపాడటం నా బ్రాండు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు, నాకు అవకాశమే రాదు అంటుండు. ఇది వైసీపీ కౌంట్ డౌన్, రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు, మాఫియా రాజ్యమే ఉంది అని ప్రధాని మోదీ చెప్తుండు. మరి అయ్యాల కూడా మాఫియా రాజ్యమే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉంది. అయ్యాల కూడా అమరావతి నుంచి పోలవరం వరకు ఆస్తులు పెంచుకునే కార్యక్రమంలో ఆయన ఉండు, కూటములు కట్టే కుట్రదారుడు అన్నావు. మరి ఆయన్నే పక్కన పెట్టుకొని వైసీపీ కౌంట్ డౌన్ అయింది, రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదంటున్నావు. అయ్యాల లేదా ఇయ్యాల లేదా ప్రజారాజ్యం అనేది మోడీ గారు చెప్పాలా. మన గెలుపును ఎవరూ ఆపలేరు, జనంలో అవధుల్లేని ఉత్సాహం ఉంది, ప్రభుత్వాన్ని మార్చాలని వారిలో బలమైన కోరిక ఉందని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మన గెలుపును ఎవరు ఆపలేరు అంటుండు. ఆపేవాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఏపీలో. ఎవరు గెలుపునైనా ఆపుతారు, ఎవరినైనా గెలిపిస్తారు, ఎవరినైనా ఓడిస్తారు. ఓడించాలనుకున్న ఓడిస్తారు, గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు. ప్రజల కోసం ఎవరున్నారు, కుర్చీల కోసం కూటమి ఎవరు కట్టారనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ
మీరు అక్కడికి వచ్చిన జనాలు చూసి కన్నా మన గెలుపుని ఎవరు ఆపలేరంటే ఆ జనాలు దేనికి వచ్చారు, ఆ జనాలు అసలు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు, మీ మాటలు గతంలో 2018లో మీరు మాట్లాడుకున్న మాటలు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా ఆడ డిస్కషన్ జరుగుతుంది. మీ బహిరంగ సభలకు వచ్చిన కార్యకర్తలు, మీ బహిరంగ సభలకు వచ్చిన ప్రజలే నవ్వుకునే పరిస్థితికి వచ్చింది మీ మాటలు చూసి. కాబట్టి మన గెలుపుని ఎవరు ఆపలేరు మీరు అనుకుంటున్నారు. మీ గెలుపుని మేము ఆపుతామని 4 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు ఆపలేకుండా ఎందుకుంటారు? మే 13 నాడు 4 కోట్ల మంది ఓటర్స్ ఆపుతారు. ఎందుకంటే మీ కూటమే అపవిత్రం, మీ కూటమి కుర్చీల కోసం ఏర్పడింది, మీ కూటమిలో నాయకులే ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు దూసుకున్నారు. 2018లో ఇవాళ మళ్ళీ కౌగిలించుకుంటున్నారు. ఈ కత్తులు కౌగిలించుకున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు కత్తులు దూసుకుంటున్నారు, ఎందుకు కౌగిలించుకుంటున్నారు, దేనికోసం వీళ్ళ ఎజెండా అనేది అర్థమైంది. కాబట్టి మీ కత్తులు దూసుకోవడం, కౌగిలించుకోవడం కథలన్నీ అదొక డ్రామాగానే అయ్యాలి. 2018లో ఒక రోల్ పోషించారు, ఇవాళ ఒక రోలు అంటే సినిమాలోకి ఇట్లా రోల్ ఇచ్చినట్టు, క్యారెక్టర్ ఇచ్చినట్టు ఆ క్యారెక్టర్ పోషిస్తారు తప్ప మీకు ప్రజలు అసలు క్యారెక్టర్ ఇయ్యరు. ఇది మొత్తానికి ఆదివారం కుట్రలు, సెలవైనా బ్యాంకులు పనిచేయాలని ఆదేశం. ఎస్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేక బటన్ నొక్కు డబ్బులు వేసేందుకేనా? ఇన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిలిపేత, పోలింగ్ ముందు రోజు జమ చేసేయాలి వ్యూహం, కోర్టులో తీర్పు, ఈసీ అనుమతి లేకుండా పావులు. ఇది ఆదివారం కుట్రలాట, సెలవైన బ్యాంకులు పనిచేయాలని ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందట. ఇది పెద్ద కుట్ర లెక్క. ఆదివారం కుట్రలు, సోమవారం కుట్రలు, శనివారం కుట్రలు ఉండవు. ప్రజలకి రావాల్సిన ఈబీసీ నేస్తం, మహిళలకు రావాల్సిన ఆసరా చేయూత, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళ అకౌంట్లలో వేస్తానంటే పేద ప్రజల అకౌంట్లో వాళ్ళకి రావాల్సిన లబ్ధి 5 సంవత్సరాల నుంచి వస్తున్న లబ్ధిని వాళ్ళ అకౌంట్లో వేస్తే కూడా కుట్ర అంటే ఎవరి అకౌంట్లో వేయాలి? సుజనా చౌదరి అకౌంట్లోనో, సీఎం రమేష్ అకౌంట్లోనో, పెద్ద బడా పెట్టుబడిదారుల అకౌంట్లలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసినట్టు వేస్తే అది సంక్షేమమా? అది అభివృద్ధి? కొన్ని కోట్ల లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్న పైసలు, వాళ్ళకి రావాల్సిన లబ్ధి, వాళ్ళకి రావాల్సిన సంక్షేమం బెనిఫిషియరీస్ వెయిట్ చేస్తుంటే ఒకళ్ళు వేసారు అనుకో, ఏం కొంపలు మునిగిపోతున్నాయి, భూమి బద్దలైద్దా, ఆకాశం ఇరిగిపడిద్దా? అది కుట్ర ఎట్టయిద్ది? కుట్ర ఏది? పేద ప్రజల కాడు నోటి ముద్దని తీస్తే కుట్ర, అవాతాతలకు పెన్షన్ పంపిణీ చేయకుండా వాళ్ళని చంపే కార్యక్రమం చేస్తే కుట్ర. అది కాదు కుట్ర. మీ రాతలు, మీ చేతల వల్ల అవాతాతలు దాదాపు 50 మంది చనిపోయారు. ఇప్పటికీ మీరు పెన్షన్ పంపిణీని అడ్డుకుంటే 50 మంది చనిపోయారు. కుట్ర అని మళ్ళీ ఇది కుట్ర అని చెప్తారు. మీరు రాసే కుట్రలు, మీరు రాసే కుతంత్రాలు, మీరు చేసే కుతంత్రాలని ప్రజలు గమనించి కర్రు గాల్చి వాత పెట్టాలని రెడీగా ఉండరు. ఇది కుట్ర అయిద్దా? ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ని వాళ్ళ అకౌంట్లో వేస్తే కుట్రనా? ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని అవసరమైతే సెలవు రోజు కూడా వర్కింగ్ చేయించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. తప్పే ఉంది అందులో? అసలు మీరు ఏమన్నా ఒక పల్లెత్తు మాట మాట్లాడారా? ఇన్పుట్ సబ్సిడీ ఆగింది, ఈబీసీ నేస్తం ఆగింది, పిల్లల స్కాలర్షిప్ ఆగినాయి, ఎందుకు ఇవ్వరు అని ఏ రోజు ఆయన అడిగారా? ఎందుకు అడగరంటే దాని వెనక మీరే ఉన్నది కుట్ర. మీరు ఆపేవాడిది కుట్ర, వేసేవాడిది కుట్ర కాదురా నాయన. కుట్ర అంటే నోట్లో అన్నం పెట్టేటోడిది, అన్నం పెడతాననేది కుట్ర కాదు. పెట్టిన ఇస్తరం తీసేసేటోడిది కుట్ర. పెట్టిన ఇస్తరం తీసేసే గుంజే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇస్తరాకులు అన్నీ పెట్టి తినడానికి రెడీగా ఉన్నదని గుంజి అవతల పడేసే కార్యక్రమం చేస్తున్నారు. నోటికాడ కూడుని తీసే కార్యక్రమం చేస్తే కుట్ర ఇది. కడుపుకు అన్నం పెడితే కుట్ర కాదు. మీకు మరి ఏది కుట్ర అనిపిస్తుందో ఏంది? ఆదివారం కుట్ర అట, మళ్ళా సోమవారం కుట్ర. ఇది ఆదివారం కుట్ర అని వాళ్ళు ఎక్కడ లేని బాధ అవుతుంది. పేద ప్రజల అకౌంట్లో డబ్బులు పోతే కడుపు మంట, కడుపు రగిలిపోతుంది అనే పరిస్థితికి ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. వీడేందిరా నాయన మా అకౌంట్లో డబ్బులు వేస్తానని కడుపు కుళ్ళుకుంటుండో, కుతంత్రాలు, కుట్ర, ఈ కుట్రలు చేసి మళ్ళీ కుట్ర అని రాస్తానని వాళ్ళకి అర్థం కావట్లే. ఇది ప్రజాశక్తికి సంబంధించి, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందట. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం, రాష్ట్ర మంత్రులు రౌడీజం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, కూటమికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రజలు అనుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే కుర్చీల కోసం కట్టిన కూటమికి మే 13 తర్వాత ఇక ఉండదు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా 4-5 రోజులే ఉంది ఈ కూటమి అనే
ఈ మే 13 తర్వాత మాటలు చూడండి, ఇదే నాయకులు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ఎట్లా తిట్టుకుంటారు. ఈ కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మే 13 తర్వాత ఈ కూటమి ఉండే అవకాశం లేదు. ఈ కూటమి కౌగిలింతలు పోయి కత్తులు దూసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి ప్రజలారాని ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అభివృద్ధికి నాదే గ్యారంటీ, కూటమి నేతలకు మోడీ భరోసా. రోడ్ షో తర్వాత గ్రీన్ రూమ్లో చంద్రబాబు పవన్తో ప్రధాని మోదీ భేటీ. అభివృద్ధికి నాదే గ్యారంటీ అంటుండు. ఏం గ్యారంటీ ఇచ్చారు? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదు అనే దానికి గ్యారంటీ ఇచ్చినవా? పోలవరం నిర్మాణానికి గ్యారంటీ ఇచ్చినవా? ప్రత్యేక హోదా గ్యారంటీ ఇచ్చినవా? కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్యారంటీ ఇచ్చినవా? ఏపీకి రావాల్సిన నిధులు రిలీజ్కి సంబంధించి గ్యారంటీ ఇచ్చినవా? ఏది గ్యారంటీ? ఉట్టి మాటలు చెప్తే ఏది గ్యారంటీ? ఎట్లయితే గ్యారంటీ? అభివృద్ధికి నాదే గ్యారంటీ అని మోడీ చెప్తుండు. మళ్ళీ తలకాయలు ఉప్పాలి, మనం నమ్మాలి. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు ఆస్తులు పెంచుకుంటూ, చంద్రబాబు నాయుడు కూటములతో పేరుతోని మార్చి కూటములు కడతాడు అనేది నమ్మాలనా, లేదా చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు అనేది నమ్మాలనా? మీరు చెప్పే మాటల్లో, మీరు గతంలో చెప్పిన మాటలు నమ్మాలా, ఇప్పుడు చెప్పిన నమ్మాలా? ఇటు చంద్రబాబు నాయుడు అని సేమ్. మోదీ ఉగ్రవాది, మోదీ తీవ్రవాది, టెర్రరిస్టు, భార్యనే చూసుకోలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడు, ప్రజల్ని ఏం చూస్తాడు అన్నాడు. అది నిజమా? ఇవాళ మోడీ విశ్వగురు అనేది నిజమా? మోడీ అభివృద్ధి అనేది నిజమా? ఏది నిజమో ఇవాళ ప్రజల క్లారిటీ ఇవ్వాలి. కళ్ళ ముందే తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం చేస్తున్నట్టే ఉంది. ఇది మీరే తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు. తిట్టినప్పుడు నమ్మాలా, పొగిడినప్పుడు నమ్మాలా? మేము కత్తులు దూసినప్పుడు నమ్మాలా, కౌగిలించుకున్నప్పుడు నమ్మాలా? కాబట్టి ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అభివృద్ధికి నాదే గ్యారంటీ అంటే నమ్మే పరిస్థితి లేదు. నీది ఏం గ్యారంటీ అని చెప్పకుండా నాదే గ్యారంటీ అంటే ఎవడు నమ్మడు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసు.